Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana. The wonderful world of chess గురించి డిస్కషన్ చేసుకున్నాము. మరి ఇందులో మనం ఈ గేమ్ అనేది ఏ విధంగా ఆడతారు, మరి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనము నిన్న yesterday we are discussing some part. Nana today will be condition this class. So yesterday we are discussion. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి క్యూన్ ఎవరు, ఇక్కడ క్యూన్ మండోదరి. ఈమె మండోదరి ఎవరి యొక్క వైఫ్ అని చెప్పుకున్నాము. సో కింగ్ రావణ యొక్క వైఫ్ అని చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ హవెవర్ నన్ను హిస్టరియన్స్ మనకి చరిత్ర పరంగా చూసుకున్నట్టయితే హెచ్జేఆర్ ముర్రే holds that it was invented by the solar farm northwest India around the 5th century లో హెచ్జేఆర్ ముర్రే అనే వ్యక్తి ఇన్వెంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం దీన్ని ఏమని పిలుస్తారు అనుకున్నా, చతురంగ అని పిలుస్తారని చెప్పుకున్నాం. అంటే చదరంగం కదా ఇక్కడ. తెలుగులో చదరంగం. ఓకే, సో ఇది మనం చూసుకున్నట్టయితే ఈ చతురంగ ద 4 divisions ఆఫ్ ద మిలిటరీ వాళ్ళు దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో లింగి అండ్ హ్యాస్ ఇట్ హ్యాస్ it that has the inventor was ordered by the rule to ask for a reward for his invention. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఎవరు ఇన్వెంటర్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెంటర్ అంటే ఇప్పుడు ఈ చెస్ని కనుగొనటం కానివ్వండి, అదేవిధంగా దీన్ని మనకి ఎలక్ట్రానిక్ బల్బే కానివ్వండి, వాషింగ్ మిషనే కానివ్వండి, ఏదైనా వాళ్ళ ఇన్వెన్షన్ హూ ఇన్వెంటెడ్ బై, టెలివిజన్ హూ ఇన్వెంటెడ్ బై, కంప్యూటర్ హూ ఇన్వెంటెడ్ బై అని అడుగుతాం కదా. ఇక్కడ ఇన్వెంటర్ అంటే కనుగొన్న ఆయన. ఇన్వెంటర్ వాజ్ ఆర్డర్డ్ బై, ఆయన ఒక ఆర్డర్ ప్రకారము అండ్ రూల్ ప్రకారం ఆస్క్ ఫర్ ఏ రివార్డ్ ఫర్ హిజ్ ఇన్వెన్షన్, అతని దాని ప్రకారం దీన్ని కనుగొనడం అనేది జరిగింది. ఓకేనా. he requested the king to gave him. he requested, అతని యొక్క రిక్వెస్టెడ్ మేరకి ఇక్కడ the king to gave him. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మనకి 1 2 3 4 ప్రకారం నెంబర్ పాయింట్ వైజ్గా ఉంది. ఇక్కడ ఫస్ట్ 1 grain of a rice for the first square. మనకి ఇక్కడ గ్రైన్, ఇక్కడ మనకి ఆటలో మనం చూసుకున్నట్టయితే స్క్వేర్, ఇట్లా మనకి ఆటలో చెస్ బోర్డు తెలుసు కదా నాన్న. మనకి ఇది మొత్తం కూడా బోర్డు మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుందమ్మా. దీంట్లో మనకి ఫస్ట్ స్క్వేర్ మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ బోర్డులో మొత్తం కూడా ఎటు చూసినా కూడా 8 అండ్ ఇటువైపు 8 8 అంతా మొత్తం కూడా మనం చూసుకుంటే 8 8 64. ఇవి టోటల్గా ఎంత ఉన్నాయి 64. ఇవి మనకి దీన్ని ఏమంటారంటే స్క్వేర్ షేప్. ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుందంటమ్మా, స్క్వేర్ ఈచ్ వన్. ఓకేనా. మనం ఇక్కడ చూడండి, హీ రిక్వెస్టెడ్ ద కింగ్ టు గివ్ హిమ్, అతని యొక్క రిక్వెస్టెడ్ మేరకు ఇక్కడ కింగ్ టు గివ్ హిమ్, కింగ్ అతనికి ఇవ్వడం జరిగింది. గ్రెయిన్ ఆఫ్ ఏ రైస్ ఫర్ ద ఫస్ట్ స్క్వేర్. సెకండ్ ఇస్ ద ఫస్ట్ వన్ వాట్ నానా
So first one is the grain of a rice for the first square. Second one for the second one is a 4. Second one is a 4 for the third one, and so and the doubling the number of grains, and so continuously to the 60 continuously సో మొత్తం మరి కంటిన్యూస్గా ఎలా ఉంది 64th స్క్వేర్స్ మొత్తం కూడా ఎన్ని ఉన్నాయంట 64. మనం ఎటు చూసిన స్క్వేర్ చూడండి అమ్మా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం చెస్ బోర్డ్ అనుకున్నాం, ఎటు చూసినా కూడా మనకి ఎలా ఉంది స్క్వేర్ ప్రకారం చూసుకున్నట్టయితే సో 64th స్క్వేర్ మొత్తం కూడా 64 స్క్వేర్ చూడమ్మా. 1 2 3 4 5 6 7 8 ఎటు చూసినా 8 64th స్క్వేర్ మనకి మొత్తం కూడా చెస్ బోర్డ్లో చూసినట్టయితే మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి 64 ఉన్నాయి. అవునా? సేసం ఇది కంటిన్యూస్గా అంతే ఉందా లేదా, లేకపోతే ఎక్కడైనా మనకి ఒక దగ్గర అట్లా ఒక దగ్గర ఇట్లా ఏమీ లేదు, కంటిన్యూస్గా అంతే ఉందా లేదా, కంటిన్యూస్గా అంతే ఉందన్నమాట. ఓకేనా? ఎవ్రీబాడీ and so everybody thought that he was a fool, but when the royal accountants announced the quantity of a rice that should be given to the inventor, everyone was struck. మనం చూసుకున్నట్టయితే మనకి సో అకౌంటెంట్స్ అంటే మనకి మామూలుగా లెక్కలు గణించే వాళ్ళు, లెక్కలు రాసేవాళ్ళు, మనకి లెక్కలు అప్పచెప్పే మనకి మామూలుగా అకౌంట్స్, మనకి చిట్టా పద్ధతులని మనకి అకౌంట్స్ ఉంటాయి కదా, మరి మొత్తం కూడా లావాదేవీలు మొత్తం కూడా అసలు ఎంత మనకి వచ్చేది ఎంత ఉంటుంది, ఎంత లావాదేవీలు అనేది, ఎంత ఖర్చు అని, ఎంత మిగిలి అన్నీ కూడా ఒక అకౌంటెంట్ అంటే మనకి ఒక గణన చేసి, ఒకవేళ మేబీ ఒక కంపెనీలో కానివ్వండి లేకపోతే బ్యాంకుల్లో కానివ్వండి అకౌంటెంట్ అనే సంవత్సరం మొత్తం కూడా తన యొక్క ఆ బ్యాంకులో లావాదేవీలు ఎలా ఉన్నాయి, ఎంత విత్డ్రా అయింది ఎంత, సో అదేవిధంగా డ్రా చేసిన ఎంత అమౌంట్ ఉంది, ఎంత అసలు ఎంత ఖర్చు అయింది, ఎంత మొత్తం కూడా సో సంవత్సరానికి మనకి మంత్లీ ఉంటుంది, వీక్లీ కానీ, సో ఈ విధంగా ఇయర్లీ కూడా మనకి అసలు ఎంత బ్యాంకులో అసలు ఎంత అమౌంట్ ఉంది, ఎంత డ్రా చేస్తారు, ఎంత క్లారిటీగా తెలియజేస్తారు. మరి ఇక్కడ అకౌంటెంట్స్ అనౌన్స్డ్, ఆయన అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్డ్ అంటే ప్రకటించడం, చెప్పడం, తెలియజేయడం. సో ద క్వాంటిటీ ఆఫ్ రైస్, ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ రైస్ గురించి చెప్పడం, దట్ షుడ్ గివెన్ టు ద సో ఇన్వెంటర్. అది ఎవరికి ఇస్తారంటే ఇన్వెంటర్, ఎవరైతే కనిపెడుతున్నారో అతనికి ఇస్తారంట. ఎవ్రీ వన్ సో వాజ్ ఏ స్ట్రక్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంటారంటే సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం బిడియంగా కానీ లేకపోతేనేమో కొంచెం ఒక రకంగా ఉంటారనమాట. ద ఫిగర్ వాజ్ సో జాయింటెడ్. ఇక్కడ మనం ఒక ఫిగర్ అనేది ఇస్తారు కదా, మీ ఫిగర్ ఎలా ఉంటుందంటే ఒక సో బ్రహ్మాండమైన సో గ్యాంటిక్ సో ఎలా ఉంటుంది, జాయింటిక్ అంటేనా సో బ్రహ్మాండమైన ఒక ఫిగర్ అంటే ఒక మనకి అది మేబీ వర్డ్స్ రూపంలో కానీ లేకపోతేనేమో నెంబర్స్ రూపంలో కూడా అది ఎలా ఉంటుందంటే సో మనకి ఒక బ్రహ్మాండమైన సో నో వన్ హ్యాడ్ ఎవర్ హియర్ ద సచ్ అనే సో ఎనమరస్ నెంబర్. మనకి మామూలుగా మీకు మ్యాథ్స్లో చూస్తే 1s 100s 10s 10,000s సో ఈ విధంగా 1,00,000 1,00,000 10,00,000 సో మిలియన్ బిలియన్ ఈ విధంగా మీకు మ్యాథ్స్లో మనకి ఒక చక్కగా మీకు అన్నీ తెలుసు. మ్యాథ్స్లో మనకి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా మీరు చక్కగా అవలేని చెప్పేస్తారు. అంటే మనము చక్కగా అంటే నెంబర్ ప్రతిది కూడా దాంట్లో మనకి చూసుకున్నట్టయితే 1 దగ్గర నుండి 1s 10s 100 1000 10,000 1,00,000 సో ఈ విధంగా 10,00,000 సో మనకి బిలియన్ ఈ విధంగా బిలియన్ మిలియన్ ఇక్కడ ఈ విధంగా మనకి లెక్క మనకి ఎంత ఇచ్చినా కూడా చక్కగా చెప్తాం అనమాట. మేబీ ఒకవేళ మాకు అలా కాకపోయినా కూడా సో నెంబర్ని మనం ఏ విధంగా చెప్తాం మనకి ఇక్కడ సో ఇట్ వాజ్ మేబీ ఒకవేళ పెద్ద నెంబర్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సో మీరు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ ఇచ్చి చూడనా
మీరు మ్యాథ్స్లో కూడా మామూలుగా ఎడిషన్ పరంగా చూసుకున్న ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా చక్కగా అవలేలలుగా చేస్తారు కదా. మరి ఆ ప్రతిదీ కూడా మనకి మీరు నెంబర్ రాసేటప్పుడు మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా దానికి మీకు సో ఓట్స్ రూపంలో రాసి మరి మ్యాథ్స్లో చెప్తున్నారు కదమ్మా, మన మేడం సార్లు చెప్తున్నారు కదా. మనకి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా మీరు దాన్ని వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని అది వన్స్లో ఉందా, టెన్స్లో ఉందా, హండ్రెడ్లో ఉందా, థౌజండ్లో ఉందా, 10,000 ల్యాక్, సో 10 lakh లేకపోతే క్రోరా ఈ విధంగా ఎట్లా ఉందనేది మీరు రాస్తారు కదా. మనకి ఇక్కడ చూడండి దీని ఇచ్చిన ప్రకారం నాన్న సో 18 సో క్వింటల్ సో 446 quadrille and 774 so trillion and 73 billion and 703 million and so 501,000 and 615 ఎంత నెంబర్ ఇచ్చినా కూడా మీరు చక్కగా అవ్వలేదు మీరు వన్స్ ఏ నెంబర్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా రాస్తున్నారు కదమ్మా. మనకి చక్కగా గురుకుల్లో ఎగ్జామ్ పరంగా కోచింగ్ ఇచ్చాడు పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చిన సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 10,000 ఈ విధంగా మీరు ఈ వన్స్ మనకి ఫార్మాట్స్ ఉంది కదా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 10,000 ఈ విధంగా మీరు వేసుకొని ఇట్లా మీరు అది అవలేలుగా ఇప్పుడు మనం బోర్డు మీద ఎలా రాస్తారు నెంబర్ నేమ్స్ కూడా మీరు బిలియన్లో రాశారు, మిలియన్లో రాశారు, క్రోర్స్లో రాశారు. సో ఈ విధంగా నెంబర్ని మనం ఏ విధంగా అంటే ద అకౌంటెంట్స్ టోల్డ్ ద సో లైక్ దట్ it could not be and so paid even with all the rice available on the earth. సో అదేవిధంగా ఇక్కడ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో సో ఆ అకౌంటెంట్ అంటే లెక్కలు రాసే వ్యక్తి, లెక్కలు గణన చేసే వ్యక్తి, అకౌంట్స్ అప్పచెప్పే వ్యక్తి కావచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే సో టోల్డ్ ద కింగ్ మొత్తం కూడా ఎవరు చెప్తారంటే రాజు చెప్తారు దట్ ఇట్ కుడ్ నాట్ బి ద సో పెయిడ్ ఈవెన్ విత్ ఆల్ ద రైస్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్. సో అన్నీ కూడా అవైలబుల్గా ఉండే విధంగా చూస్తారన్నమాట. సో మరి అదేవిధంగా వాట్ ఏ నెంబర్. సో ఇఫ్ యూ వాంట్ టు an idea so of how big this number is, imagine you have this much money. maybe ఒకవేళ మీకు ఈ నెంబర్ ఇప్పుడు ఒకవేళ మీరమ్మా ఎక్కడికన్నా మీరు మీ నైబర్స్ లేదా మీరు ఎక్కడికన్నా మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మ్యాథ్స్ కానీ ఏదైనా అడిగారు అనుకోండి, ఒక నెంబర్ ఇచ్చి మీరు చెప్పారు ఇది మాకే తెలియదు మీరు ఎలా చెప్పారమ్మా అది మనకి మ్యాథ్స్ చక్కగా అన్ని సబ్జెక్ట్లో టాలెంట్ ఉంది ఏది అడిగినా మీరు తక్కువ చెప్పేస్తారు కమ్మా ఇట్లా మనం అనుకుంటాం వావ్. సో అప్పుడు ఏమంటాం వాట్ ఏ నెంబర్. మన ఫోన్ నెంబర్లు కూడా చక్కగా నర్సరీ దగ్గర నుండే పిల్లలు ఫోన్ నెంబర్ కూడా టక్ అవైలబుల్గా చెప్పేస్తున్నారు కదా. సో ఈ విధంగా వాట్ ఏ నెంబర్. ఇఫ్ యూ వాంట్ an idea నీకేమైనా ఇఫ్ యూ వాంట్ an idea సో of how a big this number is, imagine you have this much money. ఒకవేళ మేబీ ఈ బిగ్ నెంబర్ లాగేగా మన దగ్గర మచ్ మనీ ఉంటే ఎలా ఉంటుంది ఒకవేళ మనం ఊహించుకుంటే కనుక ఇంత అమౌంట్ కావాలనుకుంటుంది. ఒకవేళ మనం ప్రపంచం మొత్తంలో ముఖేష్ అంబానీ కొంతమంది సో అమౌంట్ సంపన్నులు ఉన్నారు. సో అదేవిధంగా మనకి కొంతమంది ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే ప్రపంచంలోనే అత్యున్నతంగా ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్ళు పారిశ్రామికవేత్తలు వస్తారన్నమాట. బిజినెస్ పర్సన్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా మనకి ముఖేష్ అంబానీ కొంతమంది కూడా వాళ్ళనే పర్టికులర్గా ప్రపంచం మొత్తంలో సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం చూస్తారు టాలీ చేస్తారు ప్రపంచం మొత్తం మీద
అతి ఉన్నత సంపన్నుడు ఎవరు, సంపన్నురాలు ఎవరు అనేది మనకి లెక్క గణన చేసి టాలీ చేసి అందరినీ టాలీ చేసి వాళ్ళని మనకి బుక్లో, న్యూస్ పేపర్లో, మ్యాగజైన్లో ఆ విధంగా తను ఈ విధంగా ఇంత ఆస్తిని ఎలా సంపాదించాడు ఏంటిదని ఇంటర్వ్యూ చేస్తారు. అన్నీ ఇంత ఆస్తి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే మేడం అంటే ఉంటుందమ్మా. కాకపోతే ఏంటంటే తను చేసే ప్రతి పని ముందస్తుగానే అతనికి లావాదేవీలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటనేది మొత్తం కూడా మెయింటెనెన్స్ రికార్డులో ఉంటుంది. దాని ప్రకారం అతను ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడతాడు. దాని ప్రకారం ఆయనకి సో ఏంటంటే బ్లాక్ మనీ అంటమ్మా, అది లెక్కలోకి రాయకోకుండా ఉండేదాన్ని బ్లాక్ మనీ అంటారు. కొంతమంది సో వాళ్ళు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా సంపాదించిన డబ్బు ఉంటుంది కదా, దాన్ని అకౌంట్లో రాయరనమాట. కొన్ని కంపెనీలలో కూడా 2 బుక్స్ మెయింటైన్ చేసి ఒకటేమో గవర్నమెంట్ చూపించే విధంగా, ఒకటేమో గవర్నమెంట్ చూపించకుండా విధంగా ఉంటుందన్న. కానీ కంపల్సరీగా వాళ్ళకి తెలిసిద్దమ్మా మనకి ఎంత ప్రాపర్టీ. అందరినీ సిబిఐ కంపల్సరీగా సోదా చేస్తుంది, మన దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఇవన్నీ జప్తు చేస్తుంది. పోయినసారి చూసుకున్నట్టయితే మనము నరేంద్ర మోడీ గారు మన దగ్గర ఉన్న నోట్లు మార్చే క్రమంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర పెద్ద పెద్ద అమౌంట్ చాలామంది కూడా సో వాళ్ళ ఇంట్లోనే గోడల్లో అమౌంట్ని కట్టడం, కొంతమంది ఏమో రోడ్డు మీద డబ్బులు పడేయటం, ఇలా కొంతమంది చాలామంది చేశారమ్మ. ఎందుకంటే నోట్లు అది నల్లధనం కాబట్టి ఎక్కడ బయటపడి వాళ్ళు గవర్నమెంట్కి పట్టుబడిపోతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా కూడా మనం చూసాం కదమ్మా. ఈ 2 నోట్లు మార్పినప్పుడు 2 years బ్యాక్ చాలా కూడా ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు వచ్చాక అవి నోట్లు మార్పు అనేది జరిగింది. దానివల్ల సో మొత్తం కూడా బయటపడ్డాయి అనమాట అమౌంట్. ఓకే, ఇది మనకి సో దెన్ ఇఫ్ యూ spend 1 crore rupees every cent of your life, it takes approximately 60,000 years. So 60,000 years. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో దెన్ ఇఫ్ యూ స్పెండ్ 1 crore rupees every second of you, if you take a approximately అంటే సుమారుగా సో 60 years if you to spend all the money, మేబీ ఒకవేళ మనకి 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు 1 hourలో షాపింగ్ చేయాలి. కొంతమంది అంటారు కదా మనకి ఒకవేళ మేబీ అప్రాక్సిమేట్లీ ఒకవేళ మన దగ్గర crore సో 1 crore rupees ఉంది అనుకోండి అమ్మా. 1 crore rupees ఎవ్రీ సెకండ్ సో యువర్ లైఫ్, మన లైఫ్లో ఎవ్రీ సెకండ్కి మనకి సో 1 crore rupees వచ్చింది అనుకో. సో ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ సో 60,000 years ఫర్ యూ స్పెండ్ ఆల్ ద మనీ. ఆ అమౌంట్ని ఏ విధంగా స్పెండ్ చేస్తావు, ఏ విధంగా ఖర్చు చేస్తామని అడుగుతున్నాం అనమాట. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా అని అర్థం. ఓకే చిల్డ్రన్, సో టుడే end of this class nana, tomorrow will be continuation this class. So I hope you did understand this class nana. ఇంకా దీని యొక్క రూల్ ఏంటది రేపటి క్లాస్లో చూద్దాము. నిన్న క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, రాయమని చెప్పాను. మేబీ చెస్ బోర్డు కూడా గీసి అవి నేమ్స్ పాన్, నైట్, కింగ్, సో ఇవి రూక్ ఇవన్నీ నేమ్స్ రాయమని కూడా చెప్పాను. సో అవి ఏ విధంగా మూవ్ అవుతాయని రాయమని చెప్పాను. ఓకే అండ్ రైట్ గివెన్ హోంవర్క్, మేబీ టుడే రైట్ గివెన్ హోంవర్క్ అండ్ సెండ్. ఓకేనా చిల్డ్రన్, బాయ్.